సౌత్ ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ లాటరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఉత్తరాదిన మాత్రం ఈ బిజినెస్ భారీగా ఉంటుంది. రోడ్లపై విచ్చలవిడిగా లక్కీ డ్రా టికెట్స్ అమ్ముతుంటారు. వీరిని అక్కడి అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ బిజినెస్లోకి ప్రభుత్వాలు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా మేఘాలయ ప్రభుత్వం ఆన్లైన్ లాటరీని ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ. దీనిని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమక్షంలో ప్రకటించారు. ఇందులో మీరు 50 కోట్ల రూపాయల వరకు బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ లాటరీని నిర్వహించాలనే నిర్ణయాన్ని అభినందనీయమైన చర్యగా ముఖ్యమంత్రి కాన్రాడ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రారంభించిన ఈ లాటరీలో పాల్గొన్నవారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాటరీ మొదటి విజేతకు 50 కోట్లు ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. మొదటి విజేతకు 50 కోట్ల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. ఈ ప్లాట్ఫారం టికెట్ కొనుగోలు నుంచి బహుమతి పంపిణీ వరకు అత్యంత పారదర్శకత, సమర్థత పాటిస్తారని సీఎం హామీ ఇచ్చారు. తద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కాన్రాడ్ సంగ్మా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ ప్లాట్ఫారం ఈజీ లాటరీ ఇన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం చాలా మంది భారతీయులు ఆన్లైన్ గేమ్లు, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లపై తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని సీఎం ప్రస్తావించారు. ఒక వ్యక్తి సరదాతో లాటరీ రాజీ పడదని అన్నారు. కేవలం సమాజానికి మేలు చేసేందుకే దీనిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ లాటరీ వల్ల నష్టపోయే ప్రమాదం లేదన్నారు. దీని ద్వారా చట్టవిరుద్ధమైన బెట్టింగ్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అయితే సాధారణంగా లాటరీని ఏదైనా దుకాణం, మార్కెట్, బస్టాండ్, పోస్టాఫీస్, సర్వీస్ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. కానీ మేఘాలయ ప్రభుత్వం దీన్ని ఆన్లైన్లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిలో మీరు డిజిటల్ లాటరీ ప్లాట్ఫారం ఈజీ లాటరీ ఇన్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. ఆ తర్వాత తీసిన డ్రాలో మీరు ఎంపికైతే మీకు ఆ లాటరీ మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు.